అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీవు నా తోడు ఉన్నావయ్యా అనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా.
థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్నటువంటి దేవదాసయ్య గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. ఇదివరకు నడిపించిన దేవుడు ఇకను వాక్యం ద్వారా వచ్చిన మనందరితోటి దేవుడు మాట్లాడున్నట్లుగా దేవదాసయ్య గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, మహిమకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా, యోగ్యుడా, అర్హుడా, పూజనీయుడా, మీకే స్తోత్రాలు 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 తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడా నీకు స్తోత్రాలు. మాకు చాలిన దేవానికి స్తోత్రాలు. సాయంకాల సమయంలో మీరు చేసిన మేలులను, మీరు చేసిన సహాయమును, మీరు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. కృతజ్ఞత కూడికగా ఇదిగో ప్రభువా, అరవిందును పరిమళను ప్రేమించి చక్కటి కుమారుని మీరు దయచేశారు. వాక్యంలో రాయబడినట్లు ఇతడు ఎలాంటి వాడగునో అనేటువంటి ప్రశ్న నా మనసులో కూడా వచ్చింది. మరి ఘనమైన కూడికగా పరిశుద్ధులందరినీ పిలిచి, దైవ సేవకులందరినీ పిలిచి ఈ మొదటి బర్త్డే నీ నామానికి మహిమకరంగా, కుమారునికి ఆశీర్వాదకరంగా జరుగుతుండగా ఇతడు ఎలాంటి వాడగునో అని నేను కూడా ఆలోచిస్తున్నాను. మీ నామాన్ని మహిమపరిచినట్లుగా యోహాను భక్తుడు జన్మించినప్పుడు మీకు సంతోషమును మహానందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు అని చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ తల్లిదండ్రులకు సంతోషము, అనేకులకు సంతోషము, దేవునికి, దేశానికి, సమాజానికి అతడు ప్రయోజకరుడుగా ఉండుటకు నీ ఆత్మచేత నింపి అభిషేకించి ఆర్యన్ జోను దీవించుమని మీ దాసుడు నీ వాక్యమును చెప్పనై ఉంటుండగా ఏడంతల ఆత్మతో నింపి అభిషేకించి ఆయన ముఖాంతరంలో నుండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుచునాయన. మేమందరం నీ కొరకు బ్రతకడానికి మా అందరికి జన్మనిచ్చినందుకే స్తోత్రాలు. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ప్రత్యేకంగా అరవింద్ కుటుంబాన్ని, పరిమళ కుటుంబాన్ని, చిన్న కుమారుడు ఆర్యన్ జోను దీవించి ఆశీర్వదించి ఇలాంటి బర్త్డే కార్యక్రమాలు ఇంకెక్కువగా చేసుకోవడానికి, ముదిమి వచ్చే వరకు చేసుకోవడానికి మీ కృప దయచేయండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా మాతో మీరున్నారని నమ్ముతున్నాం తండ్రి. ఇంతవరకు పాడిన పాటలు, ఆరాధన అంతట్లో మీరు తోడున్నారు. మీ దాసుని ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరూ తృప్తిపరిచి బలపరచమని, మీరు రాక కొరకు సిద్ధపరచమని, ప్రత్యేకమైన దీవెనలు చిన్న కుమారుని మీద కుమ్మరించమని యేసు నామమున కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ఈ సమయాన్ని నేరుగా మన మధ్యలో ఉన్నటువంటి అపోస్తలుడు అయినటువంటి మా ఆత్మీయ తండ్రి అయినటువంటి ఓఫిర్ అయ్య గారికి మేము అప్పగిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈరోజు నా జీవితంలో గొప్ప పండగ రోజు. అరవింద్ బాబు నాకు ఇష్టమైన కుమారుడు. పరిమళ అమ్మ నాన్నగారులు ఉన్నారు, దైవజనులు. అయినా ఆమె నాకు కూడా కుమార్తె. మరి వారిని ఒకింటి వారిని చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. చక్కని కుమార్తె, చక్కని కుమారుడు నాకు. దేవుడు వారిని ఆశీర్వదించి ఇంకా చక్కని కుమారుడిని వారికి ఇచ్చాడు. ఇవాళ ఆ చిన్నారి బాబును చూసి మనందరి హృదయాలు ఆనంద నాట్యం చేస్తూ ఉన్నాయి. అందరూ కూర్చొని ఉన్నారు కానీ హృదయం అయితే నాట్యం చేస్తుంది.
చక్కటి కుటుంబము. అన్నిటికంటే గొప్ప విషయం, ఇది ఒక దైవ సేవకుని కుటుంబం, అభిషిక్త దైవజనుడి కుటుంబం. సువార్త కొరకు ప్రయాసపడి ప్రతిష్ఠితుడుగా ఆత్మల సంపాదన కొరకు అహర్నిశలు ఆలోచించి ప్రయాసపడే క్రీస్తు సైనికుడి కుటుంబం. మరి అలాంటి ఒక క్రీస్తు సైనికుడికి చక్కటి సాటి అయిన సహాయం పరిమళ, వారిని దేవుడు ఆశీర్వదించాడు, చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు. మరి ఇతడు కూడా వాళ్ళ తండ్రి లాంటి కూడా ఇతడులేండి. ఇంతకుముందు అయ్యగారు దేవదాసు గారు ప్రార్థనలో చెప్పారు కదా, ఇతడు కూడా అలాంటి వాడే అవుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా మించిపోతాడు సార్, మించిపోతాడు. ఎందుకంటే ఆయన నిద్రపోయినప్పుడు తప్ప గమ్మునుండడు ఎప్పుడు కూడా. నిద్రపోయాడు కనుక సైలెంట్గా ఉన్నాడు. లేకపోతే ప్రసంగం ఆయన చేయాలి, తాత ఇటీ నాకు ఆ మైక్ అని చెప్పి ఆయన మాట్లాడతాడు. అలాంటి అద్భుతమైనటువంటి చక్కని కుమారుణ్ణి దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాలాతీతమైంది. అబ్బులు గారు ఏమో పాట పాడమన్నారు. సరే, అయితే నేను మీకు ఒక హామీ ఇస్తున్నా, మీరు ఎవ్వరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఒక వాక్యం చదువుతానంతే. ఎందుకంటే పెద్ద ఉజ్జీవ ప్రసంగాలు బల్లలు గుద్ది అరిసి ఎగిరి చెమటలు గక్కి చేయాల్సినటువంటి సభ కాదు. ఇది పండగ, పుట్టినరోజు పండగ కనుక మనం హ్యాపీగా చేసుకుందాం. కేక్ కట్ చేయించిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాను. బాబు నిద్రపోయాడు కనుక అది 5-10 నిమిషాలు ఏదో నేను వాక్యం చదువుతాను. ఆ తర్వాత బాబు లేస్తాడని నా ఆశ. కేక్ కటింగ్ అయిన తర్వాత దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మీరు ఏమీ కంగారు పడకుండా మీరు తప్పకుండా వెళ్ళి భోజనాలు చేసుకోండి. పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ 9 అయిపోయింది కాబట్టి మనకి ఎలాంటి కఠినమైన ఆంక్షలు లేవు. ఇదొక ఫ్యామిలీ, ఇదంతా కుటుంబం. ఇందులో మరి నేను వెళ్ళొచ్చో లేదో అని ఎవ్వరు అనుకోకండి. ఎందుకంటే దూరానికి వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలిసింది. దూరమైన దగ్గరైనా ఇప్పుడు 10 అయినాక ఇంకా ఎంతసేపు ఉంటారండి సార్, ఏంది మీకు ఏళ్లపాలు ఏం లేదా, ఇట్లయితే మాకు రక్షణ పొందాం ఏం పొందాం అని చాలామంది బాధపడే అవకాశం ఉంది. రక్షణ అంటే ఇంత భయంకరమా సార్? శ్రమల కాలం వస్తుందని చెప్పి నువ్వే శ్రమలు పెడుతున్నావు ఇక్కడ అని జనం బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా నేను చెప్పింది కూడా నా ప్రసంగంలోనే కట్ చేసుకోండి. ఈ టైం కూడా నేను ఎవరిని బాధ పెట్టను. నేను తొందరగా ముగించుకుంటాను. నీతిమంతులు తమాల వృక్షము వలె అనే పాట పాడతాను. అది పాడనా అబ్బులు గారు? ఇంకేదన్నా వేరేది పాడనా? ఓకేనా? హల్లెలూయా. మాజీ ముఖ్యమంత్రిలాగా నేను మాజీ గాయకుడు. అయితే మాజీ ముఖ్యమంత్రికి అయినా సరే అసెంబ్లీ ఎట్లుంటుందో తెలుస్తుంది కదా, అట్లా నేను ఏదో కొంచెం గొప్ప పాడతాను. కానీ మీరు ఏమనుకోగానే మ్యూజిషియన్స్ కూడా నన్ను క్షమించండి, ఏదో వచ్చి నన్ను పాట పాడతాను. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మోవు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మోవు వేయుచుందురు. కదలకుందురు సియోను కొండవోలే, బెదరకుందురు యుద్ధరంగమందున
వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. స్తోత్రం, హల్లెలూయా. ఫలములిత్తురు అకాలమందున అలయకుందురు దాతృత్వమందున. ఫలమునిత్తురు అకాలమందున అలయకుందురు దాతృత్వమందున. వెలుగు చూతురు అంధకారమందున వెరువకుందురెట్టి దుర్వార్తకైనను. వెలుగు చూతురు అంధకారమందున వెరువకుందురెట్టి దుర్వార్తకైనను. సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు. ఆమేన్. సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. తప్పరు ఎంత నష్టమొచ్చినా సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా పరులపై నిందలు మోపకుందురు. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా పరులపై నిందలు మోపకుందురు. దేవుని మెప్పునే కోరుకుందురు. ఆమేన్. దేవుని మెప్పునే కోరుకుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. హల్లెలూయా. జ్ఞానవంతులై పుడమి నడచుకొందురు. స్వంత నీతిలో అతిశయించకుందురు. జ్ఞానవంతులై పుడమి నడచుకొందురు. స్వంత నీతిలో అతిశయించకుందురు. దైవ నీతినే స్థాపించుదురు.
పింపజూతురు, క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు. దైవ నీతినే స్థాపింపజూతురు, క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు. దైవ తీర్పులో సిగ్గునొందకుందురు, దైవ తీర్పులో సిగ్గునొందకుందురు. నీతిమంతులు తమాల వృక్షము ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. కదలకుందురు సియోను కొండవోలే, బెదరకుందురు యుద్ధరంగమందున. కదలకుందురు సియోను కొండవోలే, బెదరకుందురు యుద్ధరంగమందున. నీతిమంతులు తమాల వృక్షము ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు, ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. Hallelujah. Thank you very much for your accompaniment. Thank you, brothers. God bless you. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో నుండి ఒక చిన్న మాట చదివి తర్వాత ఒక 5-10 నిమిషాల్లో మనం కేక్ కట్ చేయిద్దాం. బాబు ఆ లోపల లేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆ తర్వాత లేవకపోతే మీరు లేపే ప్రయత్నం అయితే చేయండి. ఏమైనా చిన్నగా ఇట్లా గట్టిగా ముద్దైనా పెట్టుకొని లేస్తాడేమో. దేవునికి స్తోత్రం. 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అత్యంత ప్రేమామయుడా, అనంత కృపాభరితుడా, నీకు వందనములు, హల్లెలూయా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమగల మా తండ్రి, ఈ దినమున అరవింద్ పరిమళల యొక్క జీవితంలో మహదానందకరమైన ఈ దినాన్ని మేమందరము కూడా వారి ఆనందాన్ని పంచుకోవడానికి మేము కలిసి ఏక మనస్సుతో ఒక్క మనిషి అయినట్లుగా ఏకీభవించి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశము కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆర్యన్ జో బాబు తల్లి గర్భములో నుండి స్వతంత్ర వ్యక్తిగా ఈ భూమి మీద అడుగుడింది మొదలుకొని ప్రభువా 365 రోజులు బాబును కాపాడినారు. నీకు స్తోత్రములు. ఇది బాబుకు ఆర్యన్కి మొట్టమొదటి జన్మదినం గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. కుమారుని మీరు ఆశీర్వదించండి. దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లునట్లు దీవించండి. శరీరములో వయసుకు తగిన పెరుగుదల, శారీరక బలము, సత్తువ, వికాసము దయచేయండి. ఆత్మయందును మనస్సుకు కూడా మా తండ్రి వయస్సుకు మించినటువంటి ఆధ్యాత్మిక, మానసిక, జ్ఞాన పరిపక్వత దయచేయండి. వయసుకు మించిన జ్ఞానిగా, మేధావిగా, ప్రార్థనాపరుడుగా, దేవుని స్నేహితుడుగా బాల సమూయేలు ఎదిగినట్లుగా బాబు ఎదిగి ఇహలోక విద్యలో, మహోన్నతుని విద్యలో కుమారుడు ప్రావీణ్యము పొంది ఈ భూప్రపంచానికే ఉప్పుగా, గొప్ప వెలుగుగా వర్ధిల్లునట్లు కృప చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనను వింటూ
ఆమేన్ అంటున్న నీ భక్త సమాజంలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇట్టి శుభములే కలిగించండి తండ్రి. ఈ యొక్క ఆర్యన్ బాబు యొక్క ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్లో మా ప్రభు, మేము కొంతసేపు నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీరు నాతో మాతో సూటిగా తేటగా బాహాటముగా మాట్లాడి మమ్మల్ని వెలిగించి మండించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏంటి కలకలం? ఏం హ్యాపెండ్ అండి? ఎవరన్నా బయటికి వెళ్ళాలంటే నిరభ్యంతరంగా వెళ్ళి అక్కడ మాట్లాడుకోండి. ఈ గదిలో మీరు అరవద్దు, మాట్లాడవద్దు. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఇంపార్టెంట్గా ఏమైనా మాట్లాడాలంటే తలుపు బయట మాట్లాడుకోవచ్చు. దయచేసి నా మాట ఆలకించండి, మన్నించండి. దైవ సేవకుడిని, మీ సేవకుడిని కూడా, మీ సేవకునిగానే మనవి చేస్తున్నా, ఇక్కడ మీరు మాట్లాడడానికి వీలు లేదు. ఏమన్నా ఉంటే బయట మాట్లాడండి, లేకుంటే ఇక్కడికి వచ్చి మైకులో మాట్లాడండి. ఈ రెండే ఆప్షన్స్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇది పుట్టినరోజు పండుగ. పెద్ద ప్రసంగం ఏమీ చెప్పను, కానీ ఒకే విషయం మీకు ప్రకటించాలి, మీ దృష్టికి తేవాలి. పెద్ద మీకు బోధ చేయగలవాడనని కాదు, మీకు మీ దృష్టికి తేవాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. ప్రియులరా, కుమారుడు ఆర్యన్ను చూసి మనం సంతోషపడుతున్నాం. బాబు పుట్టాడు. ఆ చిన్న బాబును చూడగానే మనకు సంతోషం. ప్రతి ఒక్కరి ముఖంలో ఆ బాబును కానీ, ఏ చిన్న బాబును చూడగానే అప్రయత్నంగా కొంచెం స్మైల్ అనేది వచ్చేస్తుంది, ఒక చిరునవ్వు వచ్చేస్తుంది. మనస్సులో ఒక మధురమైన భావన, అబ్బా బాబు ఎంత బాగున్నాడు కదా, చిన్న బాబు. నేను ఎన్ని వేల మంది పిల్లలను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని పేర్లు పెట్టాను, పుట్టెంటుకలు తీశాను, అక్షరాభ్యాసాలు చేశాను. మరి చిన్న కొద్ది సమయం సేవ కాదు కదా, సగం శతాబ్దం, 50 ఏళ్ళు, దాదాపు 46 సంవత్సరాలు. అంతకుముందు సేవ ఫుల్ టైం రాకముందు కూడా నేను సేవ చేశాను. కాబట్టి ఒక 1/2 శతాబ్దం మరి ఎన్ని వేల మందిని ఎత్తుకొని ఉంటాను. అయినా మళ్ళీ కొత్త పిల్లగాడు చిన్నోడు కనపడితే అబ్బా ఎంత బాగున్నాడో అనిపిస్తుంది, కానీ బోరు కొట్టదు. ఏంటి చిన్న పిల్లగాడు 1000 మందిని చూసాం, ఏంటంటే వాడి స్పెషాలిటీ అనిపించదు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ స్పెషల్. 1000 మందిని చూడండి, 1000 మందిని చూడండి, మళ్ళీ కొత్త పాప కానీ బాబు కానీ కనబడితే స్పెషల్. అరే ఎంత ఆకర్షణ! ఒక చిన్న పిల్లలు ఎవరైనా పుట్టగానే చూడగానే రోడ్డు మీద, స్కూటర్ మీద, మోటార్ బైక్ మీద కొత్తగా తల్లిదండ్రులు లేని దంపతులు వెళుతూ చిన్న బాబుని పట్టుకొని వెళ్తుంటే అందరి కళ్ళు వాడి మీద ఉంటాయి. అరే చిన్న బాబు, చిన్న బాబు, చిన్న బాబు అని. మనకు చుట్టం కాదు, పక్కం కాదు, ఏం కాదు, కానీ ఆ చిన్న బిడ్డను చూస్తే ఆకర్షించబడని వాడు లేనే ఎవ్వరు కూడా. ఎందుకు దేవుడు ఈ మనస్తత్వం మనకు పెట్టాడు? ఎందుకు ఇలాంటి ఫీలింగ్స్ పెట్టాడంటే, ఇదంతా ఒక ఛాయ, ఇదంతా ఒక ఛాయ. ఇలాగే మనల్ని చూసి దేవుడు సంతోషించాలి, అది పాయింట్. చిన్న బాబును చూసి మనం సంతోషించినట్లు నిన్ను, నన్ను, మనలను చూసి దేవుడు సంతోషించాలి. ఏ దేవుడైతే సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించినాడో, ఏ దేవుడు సకల చరాచర ప్రాణికోటిని సృష్టించాడో, పంచభూతాత్మకమైన ఈ బ్రహ్మాండమును ఏ దేవుడు తన మాటతో సృజించి నిర్వహిస్తున్నాడు, ఆ మహాదేవుడు కూడా ఈ ఆనందాన్ని కోరుకుంటున్నాడు. ఈ ఆనందాన్ని కోరుకుంటున్నాడు నీ ద్వారా. నిన్ను చూసి ఆయన సంతోషపడాలి. ఆయన సంతోషపడాలంటే ఆయన కుటుంబంలో మనం పుట్టాలి. ఆయన కుటుంబంలో మనం పుట్టాలి.
మతం మారడం అవసరం లేదు, వేస్ట్ కార్యక్రమం అది. మతం మారడం అంత వేస్ట్ కార్యక్రమం ఇంకోటి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్కైనా పోండి చూడండి, అన్ని మతాల రోగులు ఉంటారు. ఫలానా మతంలో ఉన్నోళ్ళకి ఏ రోగం రాలేదు అనే పాయింట్ ఉంది ఏమన్నా? అన్ని మతాల వాళ్లకు రోగాలు వస్తుంటాయి. సెంట్రల్ జైలుకు పోయి చూడండి, అన్ని మతాలకు చెందిన నేరస్తులు ఉంటారు. క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, ఆఖరికి నాస్తికులు కూడా ఉంటారు. అంటే జబ్బులు రావడానికి మతం భేదము లేదు, నేరాలు చేసే వాళ్ళకి మత భేదం లేదు. మనుషులంతా ఒక్కటే. ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా మానవ స్వభావం ఒక్కటే అయినప్పుడు ఇక మరి పని కట్టుకొని మతం మారడం ఎందుకు? ఫలానా మతంలో ఉంటే రోగాలు రావు అనుకుంటే మనం అర్జెంటుగా మతం మారిపోదాం. ఫలానా మతంలో ఉంటే తప్పులు చేసే గుణం ఉండదు అనుకుంటే అందులోకి వెళ్దాం. కానీ మర్డర్లు చేసి జైలుకు పోయిన క్రైస్తవులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి మతం ఎందుకు మారాలి? మతం మారొద్దు, పాయింట్ అసలు అది కానే కాదు. దేవుని కుటుంబములో మనం జన్మించాలి. అరవింద్, పరిమళ పెళ్ళైనప్పుడు ఇద్దరే, కొంతకాలమైనాక ఇద్దరవే ముగ్గురు అయ్యారు. ఎంత సంతోషంగా నాకు ఫోన్ చేసి, అయ్యగారు బాబు పుట్టాడు అయ్యగారు అని చెప్తే వెంటనే నేను దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రార్థన చేద్దాం పెట్టాను. వెంటనే నేను ఫోన్లో ప్రార్థన చేశాను. బాబుని చూసేదాకా మనసాగలేదు. ఈ ప్రపంచంలో ఒక కొత్త మనిషి, నా ఆత్మీయ కుమారుడైన అరవింద్, ఆత్మీయ కుమార్తె పరిమళకు వాళ్ళ ఇంట్లో ఒక కొత్త మనిషి వచ్చాడు. న్యూ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ, కుటుంబంలో కొత్త సభ్యుడు. వాడిని చూస్తే సంతోషం. ఏంటండి వాడికి సంగీతం వచ్చా, కంప్యూటర్ వచ్చా, డ్రైవింగ్ వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, తెలుగు వచ్చా? ఏవచ్చు అంటే ఏమి రావడానికి అవసరం లేదండి. ఆ చిన్నారి కుమారుడే కోటి వజ్రాల కంటే విలువైన వాడు. ఆ చిన్న బిడ్డ చూడగానే మనకి ఎలాగ ఆనందం కలుగుతుందో అలాగే దేవుని కుటుంబంలో మనం పుడితే దేవుడు అంతగా ఆనందిస్తాడు. మనకు అన్ని విద్యలు ఆయన నేర్పుకుంటాడు. కానీ పుట్టండి రా ముందు అన్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా సంచరిస్తున్నప్పుడు ఒక బోధకుడు ఒక ఆయన వచ్చాడు, మత బోధకుడు. ఆయన పేరు నికోదేం. యూదా మతంలో బహునిష్ట కలిగిన వాడు. ఆయన వచ్చి రాత్రి వేళ వచ్చి, బోధకుడా నువ్వు అనేక అద్భుతమైన కార్యాలు చేస్తున్నావయ్యా, లేచావయ్యా, చక్కని బంగారం. నవ్వుతున్నాడు. బోధకుడా ఇప్పుడే గమనించాను, వాళ్ళ డాడీ ఆయన సేమ్ డ్రెస్ వేసుకున్నారు. వెరీ గుడ్. కనుక ఎటువంటి వాడు అవుతాడు అనుమానం లేదు, వాళ్ళ డాడీ లాగానే అవుతాడు. బోధకుడా నీవు అనేక అద్భుత కార్యాలు చేస్తున్నావు, దేవుడు అతనికి తోడై ఉంటే తప్ప నీలాగా ఎవ్వడు ఈ కార్యాలు చేయలేడు అని యేసయ్యను ప్రశంసించాడు, పొగిడాడు. అంటే నువ్వు మామూలుడు కాదయ్యా అని మెచ్చుకోవడం, దేవుడు నీకు తోడై ఉన్నాడని మెచ్చుకోవడం. యేసయ్య అన్నాడు, నన్ను మెచ్చుకుంటే లాభం లేదు బాబు, నీవు దేవుని కుటుంబంలో కొత్తగా తిరిగి జన్మించాలి. ఒకసారి తల్లి గర్భము నుండి మనం పుట్టాము, మనము రెండవసారి పుట్టాలి. ప్రతి మనిషి 2 జన్మల వాడు కావాలి. ఒక్క ముక్క చెప్పి ముగించేస్తాం, మళ్ళీ బాబు నిద్రపోక ఉంది. ప్రతి మనిషి 2 జన్మల వాడు కావాలి. 2 సార్లు జన్మించిన వాడిని సంస్కృత భాషలో ద్విజుడు అంటారు. అసలే పుట్టని వాడిని ఏమంటారు తెలుసా? అజుడు అంటారు.
అసలు పుట్టని వాడిని అజుడు, జన్మ లేనివాడు. 2 సార్లు పుట్టిన వాడిని ద్విజుడు అంటారు. దేవుడికి ఋగ్వేదములో, చతుర్వేదములలో మనం చదివితే 2 పేర్లు ఉన్నాయి. ఆయన అజుడు మరియు ద్విజుడు. ఇది పెద్ద సబ్జెక్ట్. దేవునికి పుట్టుక లేదు, ఆది మధ్యాంతరహితుడు, పుట్టుక లేనివాడు. కానీ అగ్నిదేవుడు 2 జన్మలు గలవాడు. ఒకటి పరలోక జన్మము, రెండవది భూలోక జన్మము అని ఋగ్వేదము చెప్పింది. అన్ని వేదాలు నేను 4 వేదాలు 72 సార్లు చదివాను. చాలా బహురమ్యమైన, మనోహరమైన, అనేక ప్రత్యక్షతలు కలిగినటువంటి వజ్రాల గని అది. బైబిలుతో సమానమని నేను చెప్పలేను, కానీ వేదాలు ఏ గ్రంథం చదివినా అక్కడ వజ్రాలు వెతుక్కోవాలి. నా బైబిల్లోనైతే ప్రతి అక్షరము వజ్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో కూడా ఈ బైబిల్లోని సత్యాలు చాలా ఉన్నాయి వేదాల్లో. అగ్నిదేవుడు 2 జన్మల వాడు. ఆయన పరలోకంలో ఒక జన్మెత్తాడు, భూలోకంలో ఒక జన్మెత్తాడు. ఈ మంత్రాలు ఎక్కడున్నాయో ఆ రెఫరెన్సులతో పాటు అన్నీ నేను రాశాను హైందవ క్రైస్తవం అనే గ్రంథంలో. ఇక్కడ మా బుక్ స్టాల్ వారు ఉన్నారు, మా అబ్బులు గారు, అసోసియేట్ పాస్టర్ గారు, అరవింద్ బాబు, ఎవరిని అడిగినా ఇస్తారు. అవి మొన్ననే ఉన్నాయి ఆ పుస్తకాలు. అగ్నిదేవుడు 2 జన్మల వాడు. అగ్నిదేవుడు ఎవరంటే అగ్ని అంత పరిశుద్ధుడని అర్థం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము విషయాలన్నీ చెప్పి ఆఖరి వచనంలో అంటాడు, ఎందుకనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మనము దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము, ఎందుకనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అంటే అగ్గిపుల్ల గీస్తూ వచ్చే మంట దేవుడు అని కాదు. అగ్నిదేవుడు అనంటే అగ్ని ఎలాగూ పరిశుద్ధమో అలాగూ దేవుడు పరిశుద్ధ. అగ్నిలో ఏం మురికి ఉండదుగా. అగ్నికి అయినా పేడ కానీ డాంబర్ కానీ పోయగలవా? పోయలేవు. అగ్ని అన్నింటినీ పరిశుద్ధపరుస్తుంది, కానీ బంగారాన్ని, వెండిని, దేన్నైనా పరిశుద్ధపరుస్తుంది. దానికి మనం ఏమన్నా పూయాలంటే కుదరదు. తనలో మాలిన్యము లేనిది, అన్నిటి మాలిన్యమును తొలగించున్నది, మనం మురికి చేయడానికి అవకాశము లేనంత పవిత్రమైనది అగ్ని. దేవుడు అన్నవాడంత పరిశుద్ధంగా ఉండాలి. కామక్రోధాలు లేనివాడు, అరిషడ్ వర్గాలు అన్నిటినీ జయించినవాడు, ఏ మాలిన్యము లేనివాడు. ఆయన ఎవరినైనా ముట్టుకుంటే అవతల వాడి మురికిని తీసేస్తాడు తప్ప ఎవడు ఆయనకు మురికిని అంటించలేడు. అలాంటి వాడు నజరేయుడైన యేసు మరియ కుమారుడు. ఆయన ఒక్కడే అన్నాడు భూమి మీద. అవతార పురుషులు అనబడ్డ వాళ్ళందరిలో ఎవరు అడగని ప్రశ్న ఆయన అడిగాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? Who can establish that there is sin in me? 1000 మంది వింటున్నారు, నోరు మూసుకొని నిలబడ్డారు. మేము చూపలేం బాబు నీలో తప్పు. 33.5 సంవత్సరాలు వాళ్ళ కళ్ళ ముందే బ్రతికాడు. 33.5 ఏళ్ళు వాళ్ళ కళ్ళ ముందు బ్రతికి చెప్పండి నాలో పాపం ఉన్నదా? ఒక్కడు మాట్లాడలేదు. ఆ ప్రశ్న నేను అడగలేను, నువ్వు అడగలేవు, ఏ అవతార పురుషుడు అడగలేదు. యేసయ్య ఒక్కటి అడిగాడు. పరిశుద్ధుడు, అగ్ని వంటి వాడు. ఈ యేసయ్యకు 2 జన్మలు ఉన్నాయి. క్రిస్మస్ పండుగ చేస్తాం మనం, బట్ హీ వాజ్ బోర్న్ ట్వైస్. 2 సార్లు పుట్టాడు. 2వ కీర్తన 7వ వచనంలో దేవుడు ఆయనతో అన్నాడట, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అది పరలోకంలో కన్నాడు. ఎలా కన్నాడు? దేవుడు ఒక్కడే కదా, మరి ఆయన కన్నాడంటే ఆయనకు భార్య ఉందా? ఆయనకు పిల్లనిచ్చిన మామెవడు? దేవుడు ఎంత కట్నం తీసుకున్నాడు? ఆయన పెళ్ళికి ఏం భోజనాలు పెట్టాడు?
అని ఇవన్నీ చొప్పదంటు ప్రశ్నలు. ఆడు ఎవరు లేరు, మామ లేడు, అత్త లేదు, ఏం లేదు. దేవునికి భార్య ఎందుకండి? మనం కనాలంటే మనకు స్త్రీ సహకారం కావాలి. దేవునికి ఏమక్కర్లే, నోరు తెరిచాడు అంతే. దేవునిలోని ఒక మహిమ అంశ, ఖుదా కా జలాల్ కా ఏక్ హిస్సా, దేవుని మహిమ అంశ ఆయన గొంతులో నుండి నోట్లో బయటకు వచ్చింది. జుమని నాదం బయటకు వచ్చింది. ఆగడమే లేదు. దేవుడు నివసించే కాంతి మండలంలో తిరిగి 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 ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో. అప్పుడు కాలము లేదు, గడియారాలు లేవు. ఆఖరికి ఒక వ్యక్తి రూపము దాల్చి దేవుని ముందుకు వచ్చి నిలబడింది ఆ శబ్దం. ఒక తల, మెడ, అంతా భుజాలు, కాళ్ళు. అప్పుడు అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. చాలా కోట్ల ఏండ్లైనాక ఆయనే బెత్లెహేములో మరియమ్మ గర్భము ద్వారా ఈ లోకంలోకి వచ్చాడు. అది ఆయన రెండవ జన్మం. అందుకే కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము, ఈ వేదములన్నిట్లో ఈ మాట రాయబడి, ఓ అగ్నిదేవ అంటే ఓ పరిశుద్ధ దేవ, నీ పరలోక జన్మమును మేము స్తుతించుచున్నాము, నీ భూలోక జన్మమును మేము స్తుతించుచున్నాము. రెండున్నాయి. పరలోకంలో పుట్టినప్పుడు ఆయనకు నాన్న ఉన్నాడు, అమ్మ లేదు. అందుకే భూమి మీద పుట్టినప్పుడు అమ్మే ఉంది, నాన్న లేడు. అలాగా స్త్రీతత్వానికి పురుషతత్వానికి న్యాయం చేశాడు ఆయన. తర్వాత మనకు చెప్తున్నాడు ఆయన, రే బాబు మీరు కూడా పుట్టాలిరా. ఒకసారి పుట్టారు సరిపోదు, రెండోసారి పుట్టాలి. మొదటిసారి పుట్టినప్పుడు అమ్మా నాన్నల రక్తంతో పుట్టారు. అందుమూలంగా మీకు ఆదాము హవ్వల రక్తం వచ్చింది. ఆదాము హవ్వల రక్తంలో ఉన్న పాపం వచ్చింది. జన్మము చేత మీకు పాప స్వభావం వచ్చింది. కాబట్టి దానికి విరుగుడుగా మీరు మళ్ళీ ఒకసారి పుట్టాలి. దేవుని మూలంగా పుట్టాలి. దేవుని మాట నమ్మి, దేవుని వాక్యమును నమ్మి, ఆ దేవుడే నరావతారమెత్తి మరియ గర్భాన పుట్టినప్పుడు శిలువలో యజ్ఞమై రక్తమును గార్చాడు కదా. ఆ రక్తములో మీ జన్మ కర్మ పాపాలు కడుక్కొని ఆయన ఆజ్ఞాపించినట్టు నీటి బాప్తిస్మం పొంది దేవుని ఇంట్లో మళ్ళా పుట్టాలి. నీటి మూలంగా, ఆత్మ మూలంగా పుట్టాలి. ఇదొక జన్మ. యేసయ్యా నా పాపములు క్షమించు, నా హృదయంలోకి రమ్మని అడిగి నీటి బాప్తిస్మం పొందుట ద్వారా సడన్గా నువ్వు దేవుని కుటుంబంలో పుడతావు, ఈ బాబు పుట్టినట్టు. అప్పుడు ఆర్యన్ జోను చూసి మనం సంతోషించినట్లు మనం పుట్టినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. స్వర్గలోక నివాసులు, దేవదూతలు, మహాదూతలు, శరాఫులు, కెరూబులు అందరూ సంతోషిస్తారు. కనుక అటువంటి ఆనందాన్ని మనం దేవునికి ఇద్దాం. దేవుని ఇంట్లో పుట్టి మనం దేవుణ్ణి ఆనందపరిస్తే మనం నరకంలోకి వెళ్లకుండా కాపాడి దేవుడు మనకు సంతోషాన్ని కలిగిస్తాడు. నరకం అంటే రెండో మరణం. ఈ లోకం నుంచి చచ్చిపోయి వెళ్ళిపోవడం ఒక మరణం, అగ్నిగుండంలో పడేది రెండో మరణం. మనం ఒకేసారి పుడితే రెండు మరణాలు ఉంటాయి, కానీ రెండోసారి పుడితే మాత్రం రెండో మరణం ఉండదు, ఒకే మరణం. కనుక రెండోసారి పుట్టాలి మనందరం, దేవుని కుటుంబంలో పుట్టాలి. అప్పుడు అగ్నిగుండంలో పడకుండా యేసయ్య కాపాడుతాడు. ఇది మతం కాదు, అగ్నిగుండాన్ని తప్పించే మార్గం. అలాంటి మార్గంలో మరి అరవింద్ ఉన్నాడు, పరిమళ ఉంది, మరి అందరూ వారి కుటుంబ సభ్యులు చాలామంది ఈ మార్గంలో, రక్షణ మార్గంలో ఉన్నారు. అరవింద్ యొక్క అమ్మగారు ఉన్నారు. కనుక ఈ ధన్యుల కుటుంబం ఇంకా అనేక మందిని దేవుని కుటుంబంలో జన్మింపజేస్తూ లోకానికి ఆశీర్వాదంగా ఉండాలని వారి కొరకు నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఆర్యన్ జోబాబు లేచాడు కనుక చాలా సంతోషం. మరి తొందరగా బాబుని తీసుకొని వస్తే మనం
కేక్ కట్ చేద్దాం. చూసారా, చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ దివ్యవాక్యము, నీ జీవవాక్యము బయలు వెళ్ళిందయ్యా నీ బంగారు పాదములకు నీ స్తోత్రం. విన్న వాళ్ళందరి హృదయాల్లో ఈ నీ వాక్య బీజము నూరంతలుగా ఫలింపజేయండి. ప్రతి ఒక్కరూ ఒకసారి జన్మించడంతో సరిపెట్టుకోకుండా రెండవసారి నీ కుటుంబంలో జన్మించటకు మా దేశవాసులకు, ఈ లోకవాసులందరికీ నీ కృప దయచేయమని, ఆ మేరకు నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి కార్యం చేయమని, ముందున కొద్ది కార్యక్రమాన్ని అత్యంత ఆశీర్వాదకరంగా నిర్వహించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్ నౌ ఆర్యన్ జో విల్ కట్ హిస్ ఫస్ట్ బర్త్డే కేక్. చాలా సంతోషం. మరి అరవింద్ బాబు అమ్మగారు వచ్చారా? చాలా సంతోషం. అమ్మ, మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. దేవుడు తీసుకొచ్చాడు మిమ్మల్ని. అమ్మగారికి ఈ మధ్య మరి ప్రమాదం జరిగింది, దేవుడు అద్భుతంగా కాపాడాడు, స్వస్థతనిచ్చాడు. అమ్మ అన్నట్టు చూస్తున్నా చాలా సంతోషం. మరండి కేక్ పెట్టండి. పట్టుకున్నాయి అసలు, ఈ బండలు జారుతున్నాయి. అమ్మ చాలా సంతోషం. వద్దమ్మా. గాడ్ బ్లెస్ యూ. రా బేటా చిన్నోడా, విష్ యూ హ్యాపీ బర్త్డే బంగారం. చెప్పు నీ సాక్షి. Okay. Nana, where is the cake? అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి నీదు. అమ్మ ఇలా కూర్చోండి. అమ్మ కూర్చోండి. వచ్చిందా కూర్చోండి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి అద్భుత దీవెనలు నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే శాపమును దూరపరచి శాపమును దూరపరచి సర్వంబు క్రొత్త చేసే అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి అద్భుత ఖడ్గం ఏది బాబు? నైఫ్. పాట 25 years అయినాక చేద్దాం. ఈ సమయంలో ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సెంట్రల్ చర్చ్లో అసోసియేట్ పాస్టర్గా ఉన్నటువంటి నా
పాస్టర్ క్రిస్టఫర్ గారు వచ్చి ఈ కేక్ కటింగ్ సమయంలో ఆర్యన్ జో కొరకు ప్రార్థన చేస్తారు. అది ఐస్ క్రీమ్ అనుకుంటున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేయి. కళ్ళు మూసుకోండి. స్తోత్రం ప్రభువా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పాస్టర్ అరవిందును తన సత్యమణి ప్రియ సహోదరి పరిమళను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి చక్కటి కుమారుడు ప్రభువా ఆర్యన్ జో బాబు మీరు ఆశీర్వదించండి, దీవించండి. బాబు మొదట బర్త్డే ఈ యొక్క కేకును కట్ చేస్తుండగా ఈ కేక్ వల్లే బాబు జీవితం అంతా మధురాతి మధురముగాను సంతోషముగాను ఆనందముగాను ఉండటకు సహాయం చేయండి. కేకును ఆశీర్వదించండి, బాబును ఆశీర్వదించండి. నీ దీవెన విత్తబడిన వాక్యము యొక్క ఆశీర్వాదం బాబు జీవితకాలం అంతా ఉంచండి. దీర్ఘాయుష్మంతుడుగా కాపాడండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీరు నోట్లో బేటా. నువ్వు అమ్మాయి పట్టుకోవాలి. పది వదిలే పట్టుకో. నాన్నమ్మ గారు పెట్టండి, అమ్మమ్మ గారు పెట్టండి, తాతయ్య గారు పెట్టండి. God bless you, Aryan. Right. తాతయ్య గారు కేక్ తినిపిస్తున్నారు. నాన్నమ్మ గారు తినిపించేశారు. మమ్మీ డాడీ పెట్టండి. బాబాయ్ కదా ఆయన, బాబాయ్ మామయ్య మీరు కూడా పెట్టండి. బాబాయ్ బ్లెస్సింగ్, మేనమామ బ్లెస్సింగ్ ఉండాలి. మీటింగ్ అయిపోయిందండి. క్లోజింగ్ ప్రేయర్ ఆశీర్వాదం, ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేసి ముగించుకుందాం. చైర్మన్ గారు, గోవర్ధన్ గారు ఉన్నాడు. ఆయుర్వేద పాస్టర్ తిమోతి అయ్య గారు ముందుకు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తే తర్వాత ఆశీర్వాదం మనం పుచ్చుకొని
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమునకై స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు ప్రభా మరి అరవింద్ తమ బిడ్డ పరిమళను బట్టి వారికి ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుని బట్టి ప్రభా మేము స్తుతిస్తున్నాం, నిన్ను వందనాలు చెల్లించి ఉన్నాం ప్రభా. ఇదిగో ప్రారంభం మొదలుకొని ఈ చివరి కార్యక్రమం వరకు ప్రభా నీ కృపా, నీ సన్నిధి ఉంచావు, నీకు వందనాలు. అన్నిటిలో ప్రభా నీ ప్రేమ, నీ కనికరాన్ని చూపించి ప్రభా ఇదిగో తండ్రి ఈ ముగింపు సమయం వరకు నీ హస్తం ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకును మరి ప్రత్యేకంగా భూలోకమందున సకల పరిశుద్ధులకును ఈ చక్కని కృతజ్ఞత సభ తమ కుమారుడి ప్రథమ జన్మదినోత్సవ సభను నిర్వహించుకుంటున్న దైవజనుడు అరవింద్ బాబు తన సతీమణి పరిమళకును మరి ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా బర్త్డే కేక్ కట్ చేసి నూతన సంవత్సరంలో 2వ సంవత్సరం ప్రవేశించిన చిన్నారి కుమారుడు దేవుడిచ్చిన బహుమానమైన ఆర్యన్ జోకును సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. దయచేసి ఇటు అమ్మమ్మ గారు తాతయ్య గారు నిలబడు స్టే హియర్. అమ్మమ్మ గారు తాతయ్య గారు ఈ చక్కని బంగారు చైన్ నీదే, ఇది కావాలా నీకు వద్దా, కావాలా? ఈ బంగారు చైన్ను బహూకరిస్తున్నారు. అవును, ప్రార్థన. స్తోత్రమా ప్రభువా, ఈ బంగారు చైన్ను ఆశీర్వదించండి. దీన్ని ధరించి ఆర్యన్ తేజ్ తన జీవితానికి గొప్ప కళా కాంతి వర్చస్సు కలుగుటకు గొప్ప ఐశ్వర్యవంతులకు సహాయం చేయండి. ఐశ్వర్యవంతుడిగా బాబును అనేక ధనకనక వస్తు వాహనాలతో దీవించండి. యేసునామములో అడుగుచున్నాం తల్లి. బాగుంటుంది. దయచేసి భోజనాలు చేసేవాళ్ళు చేయవచ్చు. ఇప్పుడు పాస్టర్ అరవింద్ అండ్ పరిమళ వాళ్ళ బాబును పట్టుకొని ఇక్కడ స్టేజ్ మీద ఉంటారు. పెద్దలైన వారు వచ్చి బాబును ఆశీర్వదించవచ్చు. మరి మొట్టమొదట ఓఫిర్ తాతయ్య బహుమానం. నాన్న ఇది నీకు బేట, నీదే. గాడ్ బ్లెస్ యూ. Check what this check. Check this check. రామ్ ప్రసాద్ గారు ఉన్నారట, వారు దూరం వెళ్ళాలి. మరి వెనుక వారికి ముందు ఆహ్వానం పలుకుతున్నాం. బాబుని ఆశీర్వదించి మీరు మరి దూరానికి వెళ్ళాలి కనుక మీరు ఫ్రీ అయిపోవచ్చు. మీటింగ్ అయిపోయిందండి, ఈటింగ్ స్టార్టింగ్ అండి. మరి బాబును దీవించే వాళ్ళు ముందుకు రావచ్చు. Check what